ఇక దీప కార్తీక్‌లు సూరజ్ గురించి మొత్తం డీటెయిల్స్ అడుగుతారు. ఇలా అడుగుతున్నారంటే నాకు సంబంధాలు చూస్తున్నారా అని సూరజ్ అడుగుతాడు. దానికి కార్తీక్, దీపలు మా ఏరియాలో ఓ అమ్మాయి ఉంది అని అంటారు. సూరజ్, వదిన అని మెలికలు తిరిగిపోతూ ఉంటాడు. నువ్వింత నాంచుతున్నావంటే నీకెవరి మీదో ఇష్టం ఉందని అర్థమవుతుంది. దొంగ ఎవరది అని కార్తీక్ అడుగుతాడు సూరజ్‌ని. ఇక సూరజ్ మెలికలు తిరిగిపోతూ ఉంటాడు. ఇక జ్యోత్స్న చాటుగా చూస్తూ నా పేరు చెప్పాడంటే చచ్చాడు అని అనుకుంటూ ఉంటుంది. సూరజ్ సిగ్గు చూసి ఇలా అయితే నీకు జీవితంలో పెళ్లి కాదు బ్రదర్. పేరు చెప్పడానికి ఇంత సిగ్గుపడిపోతే ఇక పెళ్లి చేసుకొని కాపురం చేసినట్లే అని కార్తీక్ సెటైర్లు వేస్తూ ఉంటాడు. ఇక్కడ ఎవరు లేరు. నీ మనసులో ఎవరున్నారో చెప్పు అని దీప సూరజ్‌ని అడుగుతుంది. జ్యోత్స్న అని సూరజ్ మెలికలు తిరుగుతూ చెప్తాడు. వెంటనే జ్యోత్స్న వచ్చి సూరజ్ కాలర్ పట్టుకొని ఎంత ధైర్యంరా నీకు నీ మనసులో నేను ఉన్నా అని చెప్తావా? ఇంటి దగ్గర జరిగిన దానికి, నేను చెప్పిన దానికి, వీడు చెప్పిన దానికి క్లారిటీ వచ్చిందా అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. పూర్తిగా చెప్పేది విను అని సూరజ్ అంటాడు. ఇంకా ఏంట్రా నువ్వు చెప్పేది అని జ్యోత్స్న అంటే సూరజ్ దీపతో వదిన ఇక్కడ ఎవరు లేరు. నీ మనసులో ఉన్నది చెప్పు అన్నావు కదా! జ్యోత్స్న చాటుగా చూడడం నేను చూసా. ఇక్కడ ఎవరు లేరు అనేదానికి జ్యోత్స్న ఉంది అని చెప్పా అని సూరజ్ కవర్ చేస్తాడు. మాట భలే మార్చావురా అని జ్యోత్స్న చెప్పి నేను వెళ్ళి మా తాతతో మాట్లాడతా అని చెప్పి వెళ్తుంది జ్యోత్స్న. ఇక సూరజ్ కూడా వెళ్ళిపోతాడు. జ్యోత్స్న తాత దగ్గరికి వెళ్ళి ఆ సూరజ్ గాడు అని చెప్పబోయి తాత చేతిలో ఉన్న జ్యోత్స్న ఆల్బమ్ చూసి ఇది ఇక్కడికి ఎందుకో తెచ్చారు అని అడుగుతుంది. సూరజ్ నన్ను మోసం చేశాడమ్మా అని పెద్దాయన అంటే నేను చెప్పేది అదే కదా అని జ్యోత్స్న అంటుంది. నువ్వు చెప్తే అర్థం కాలేదు కానీ ఈ ఫోటోలు చూస్తే అర్థమవుతుంది. అతను మనల్ని మోసం చేశాడు. సూరజ్ పెద్ద మోసగాడు. చూసావా ఫోటోలు ఎంత బాగా తీశాడో. ఫోటోగ్రాఫర్‌గా మంచి భవిష్యత్తుంది. అది వదిలేసి అడ్వైజర్‌గా ఉండిపోవడం పెద్ద మోసమే అని అంటాడు శివనారాయణ. నేను వాడి గురించి చెప్పేవి మీరు నమ్మరు కదా అని జ్యోత్స్న అంటే నీ ఫోటోలు తీసుంటే తప్పు కానీ అందరి ఫోటోలు తీశాడు కదా అని పెద్దాయన అంటాడు. ఇక మీరు పట్టించుకోవడం లేదు. దీప బావ కూడా అక్కడ పెళ్లి సంబంధాల గురించి మాట్లాడుతున్నారు. వాడిని ముందు ఔట్ హౌస్ నుంచి పంపేయి అంటే ఖచ్చితంగా పంపిస్తానమ్మా. వాడు అక్కడ ఉండాల్సిన వాడు కాదు కదా! ఎవరిని ఎక్కడ ఉంచాలో నాకు తెలుసు అని శివనారాయణ అంటారు. ఇక శివనారాయణ, జ్యోత్స్న, దీప, కార్తీక్ ఆఫీస్‌లో భోజనం చేస్తూ ఉంటారు. దీప కొత్తగా జాయిన్ అయిన వాళ్ళతో 2 ఏళ్ల అగ్రిమెంట్ రాయిస్తున్నాను అని చెప్తుంది. దానికి శివనారాయణ ఖచ్చితంగా అగ్రిమెంట్ ఉండాల్సిందే. మనం ఎవరిని నమ్మలేం కదా! మన ఆఫీస్‌లో ఏ బ్రాంచ్‌లో అయినా ఎక్కడైనా ఎవరిపై అనుమానం వచ్చినా కూడా ఒక కన్నేసి ఉంచండి. మాలిని మనిషి మనలోనే ఉండొచ్చు. డబ్బులకు అమ్ముడు పోయాడేమో! అది బయటపడే వరకు మనకి తెలియదు కదా అని పెద్దాయన అంటారు. ఇక పెద్దాయన మాలిని మనిషి అని మాట్లాడుతుంటే సూరజ్‌ని చూపిస్తారు. అంటే మాలిని మనిషి సూరజే అన్నట్టుగా చూపిస్తారు. ఇక దీప తాత చెప్పినట్లు చెయ్యాలి బావ. ఈ బాధ్యతని మనం సూరజ్‌కి అప్పగిస్తే బెటర్ అని అంటారు. సూరజ్ కంగారుగా వచ్చి సార్ నాకు అర్జెంట్‌గా 5,00,000 కావాలి సార్ అని అడుగుతాడు. పట్టుకొని పారిపోతావా అని జ్యోత్స్న అంటుంది. ఏమైంది బ్రదర్ అంత అర్జెంట్ ఎందుకు? నీ సమస్య ఏంటి అని కార్తీక్, శివనారాయణ అడుగుతారు. నాకంత టైం లేదు సార్. అర్జెంట్‌గా కావాలి. మీకన్నీ తర్వాత చెప్తా అని సూరజ్ అంటాడు. దాంతో శివనారాయణ కార్తీక్ మేనేజర్‌తో మాట్లాడి ఆ డబ్బుల సంగతి చూడు అని అంటాడు. జాబ్ చెయ్యని వాడికి అడ్వాన్స్ ఎలా ఇస్తాం తాత? సూరజ్ అనే పేరు మన కంపెనీ రిజిస్టర్‌లో లేదు. ఎందుకంటే అతను మన ఎంప్లాయీ కాదు కాబట్టి. ఇలాంటి గ్యారెంటీ లేని మనిషికి ఎవరు డబ్బు ఇస్తారు? డబ్బు అవసరం అందరికీ పడుతుంది. కానీ రూల్స్ అందరికీ ఒకటే కదా అని జ్యోత్స్న అంటుంది. ఇక శివనారాయణ మనుమరాలతో ఏకీభవించి సూరజ్‌కి అడ్వాన్స్‌గా డబ్బు ఇవ్వలేను అని చెప్పి కార్తీక్ సూరజ్‌ని మేనేజర్ దగ్గరికి తీసుకొని వెళ్ళి 5,00,000 ఇప్పించి ఆ 5,00,000 నాకిచ్చినట్లు రాసుకోమని చెప్పు అని అంటాడు శివనారాయణ. జ్యోత్స్న ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. సూరజ్ థాంక్స్ చెప్పి హడావిడిగా వెళ్ళిపోతాడు. ఇక సూరజ్ డబ్బు తీసుకోవడానికి వెళ్తాడు. ఇక శివనారాయణ కార్తీక్‌తో సూరజ్‌ని ఫాలో చేయమని చెప్తారు. నాకు తెలియని కథ ఏదో నా వెనకాలే నడుస్తుంది అని జ్యోత్స్న మనసులో అనుకుంటుంది. కార్తీక్ సూరజ్‌ని ఫాలో అవుతాడు. సూరజ్ హాస్పిటల్‌కి వెళ్ళి డబ్బు కడతాడు. కార్తీక్ చూసి బ్రదర్ హాస్పిటల్‌కి వచ్చాడేంటి? ఆ డబ్బులు ఎవరి కోసం కడుతున్నాడు అనుకుంటూ ఫాలో అవుతూ ఉంటాడు. సూరజ్ హాస్పిటల్ బెడ్‌పై ఉన్న ఓ వ్యక్తి దగ్గరికి వెళ్ళి పెద్దయ్య అంటూ ఎమోషనల్ అవుతాడు. నీకు నేను ఇక్కడ ఉన్నానని ఎలా తెలుసు అని ఆయన అడుగుతాడు. అది విన్న కార్తీక్ ఇంత ఆప్యాయంగా మాట్లాడుతున్నారంటే బంధువు అయి ఉంటాడు అని ఫిక్స్ అయిపోతాడు. నువ్వు చెప్పకపోతే నాకు తెలియదా? నీ ఆపరేషన్‌కి 5,00,000 కావాలని డాక్టర్ గారు చెప్పారంట కదా! ఆ డబ్బులు కట్టేశాను అని సూరజ్ అంటాడు. ఇక సూరజ్ డాక్టర్‌తో ఆపరేషన్ గురించి మాట్లాడతాడు. ఈ పెద్దాయన ద్వారా సూరజ్ గురించి తెలుసుకోవాలని కార్తీక్ అనుకుంటాడు. ఇక మరోవైపు పారిజాతం పని మనిషి గెటప్‌లో ఇల్లు తుడుస్తుంటే జ్యోత్స్న ఫోన్ చేసి ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకో. సూరజ్ గురించి వీళ్ళేం యాక్షన్ తీసుకోవడం లేదు.
పాజిటివ్‌గా మాట్లాడుతున్నారు అని జోష్న అంటే, వాడి గురించి అందరికీ చెప్పావు కదా! మీ తాత వాడిని వదలడు. సాయంత్రానికి వెళ్ళగొడతాడు అని పారు అంటే, అంత లేదు. తాత వాడికి 5,00,000 ఇచ్చారు అని జోష్న చెప్తుంది. వీళ్ళంతా నా ముందు నా చుట్టూ గుసగుసలాడుతున్నారు. వాడు అయితే అక్కడ ఉండకూడదు. ఇంట్లో ఏం జరుగుతుందో ఒక చెవ్వేసి ఉంచు అని చెప్తూ ఉంటుంది పారిజాతానికి జోష్న. ఇక కార్తీక్ శివనారాయణకి కాల్ చేసి సూరజ్ హాస్పిటల్‌కి వచ్చాడు. ఒకరికి ఆపరేషన్ చేయిస్తున్నాడు అని చెప్తాడు. ఇక శివనారాయణ హాస్పిటల్‌కి వస్తాడు. కార్తీక్, శివనారాయణ ఇద్దరు ఆ పెద్దాయనతో మాట్లాడతారు. సూరజ్ మీకు తెలుసా అని అంటే, తెలుసయ్యా. వాడిని నేనే పెంచాను. వాడు ఓ అనాథ. నా దగ్గర పెరిగిన నలుగురు అనాథలో వాడు ఒకడు. 4 ఏళ్ల అప్పటినుంచి నేనే పెంచాను. మిగతా వాళ్ళు నన్ను వదిలేస్తే వాడు మాత్రం నాకు నెల నెల డబ్బు ఇస్తాడు. ఇప్పుడు ఆపరేషన్ కోసం డబ్బు కట్టాడు అని చెప్తూ ఉంటాడు ఆ పెద్దాయన. ఇక శివనారాయణ వాళ్ళు ఇంటికి వెళ్తారు. పెద్దాయన ఇంట్లో అందరిని పిలిచి సూరజ్ ఓ అనాథ అని చెప్తాడు. సూరజ్ అనాథ అని సుమిత్ర అంటే, వాడు ఎవడైతే మనకేంటి అని పారు అంటే, సూరజ్ జోష్నలకు పెళ్లి చేయాలి అని మేము అనుకుంటున్నామని సుమిత్ర అంటుంది. నిన్నటి నుంచి నా వెనుక ఏం జరుగుతుందో నాకిప్పుడు అర్థమైంది అని జోష్న అంటుంది. సూరజ్ నీకు సరైన జోడీ అని దీప, కార్తీక్ కూడా అన్నారు అని సుమిత్ర అంటే, వీళ్ళెవరు మమ్మీ, దీప బావల మాటలు మీరు వినండి. దీప నిన్ను అనాథ, అనాథ అన్నాను కాబట్టి నాకు కూడా అనాథకిచ్చి పెళ్లి చేసి పగ తీర్చుకోవాలని అనుకుంటున్నావు కదా అని అంటుంది దీపని జోష్న. నీ మీద ఎవరికీ పగ లేదు అని దశరథ అంటే, ప్రేమ కూడా లేదు. ఉంటే ఓ అనామకుడికి ఇచ్చి పెళ్లి చేయాలి అనుకోవు అని జోష్న అంటుంది. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.